హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ మానస. ఈ వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ సింపుల్గా బర్త్డే డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం. మన ఇంట్లో జరుపుకునే బర్త్డే ఫంక్షన్స్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, ఇంకా ఏ ఇతర ఫంక్షన్స్ అయినా కానీ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకుంటే ఇలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటి మల్టీ కలర్ బెలూన్ ప్యాకెట్. చూడండి, ఇవి అంబ్రెల్లా టైప్ ఉంటాయి. మనం చేసే డెకరేషన్కి మంచి లుక్ వస్తుంది. గోడకి పేస్ట్ చేయడానికి గ్లూ డ్రాప్స్ ప్యాకెట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే బ్యానర్. ఇది మా పాప డ్రెస్కి ఆపోజిట్ కలర్ తీసుకున్నాము, ఎందుకంటే ఫొటోస్లలో మంచి లుక్ వస్తుందని. చాలా బెలూన్స్ ఉన్నప్పుడు మనం ఊదడానికి కష్టం అవుతుంది కదా, సో దీంతో అయితే ఇలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మనం బెలూన్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకే సైజులో ఉంటే మనం చేసే డెకరేషన్కి మంచి లుక్ వస్తుంది. బెలూన్లో గాలి మొత్తం నింపకూడదు, ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని ముడివేసుకోవాలి. ఎందుకనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సంవత్సరము మా పాప బర్త్డేకి కానీ, నా బర్త్డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి మా ఆయనే డెకరేట్ చేసేవాడు. ఇంకా మా ఇంట్లో ఏ శుభకార్యాలకైనా కానీ మా ఆయనే డెకరేట్ చేసేవాడు. ఈ సంవత్సరము మా పాప బర్త్డేకి నేనే డెకరేట్ చేస్తా అని పట్టుబట్టి మరీ కూర్చున్నాను. అస్సలు మా ఆయనను ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు, మొత్తం నేనే చేశాను. మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయ్యాక చూసి ఎలా వచ్చిందో చెప్పండి. బెలూన్స్ మొత్తం గాలి నింపడం అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను కదా, బెలూన్స్కి కొంచెం గ్యాప్ వదలాలి అనేది. ఇలా 2 బెలూన్స్ తీసుకొని ముడివేయాలి. బెలూన్స్ మొత్తం జాయింట్ చేయడం అయిపోయింది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. బెలూన్స్ అన్నీ సేమ్ సైజులో ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది, చూడడానికి మంచి లుకింగ్ వస్తుంది. మనం ఏం బెలూన్ కలర్స్ తీసుకున్నా కానీ కాంబినేషన్ కలర్స్ అనేది బాగుండాలి, అలా అయితేనే ఫొటోస్లో మంచి లుకింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. అన్నైతే ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బెలూన్స్ మొత్తం చేయడం అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాము, ఎందుకంటే మా పాప డ్రెస్కి ఆపోజిట్ కలరు, అలాగే ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా వీటికి స్టిక్కర్స్ పెట్టేసి వాళ్ళకైతే పెట్టేశాను. వాల్ కట్ని అయితే పేస్ట్ చేయడం అయిపోయింది. చూడండి ఎలా ఉందో. మనం ముందుగా తీసుకున్న బెలూన్స్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి.
బెలూన్స్ అయితే మొత్తం పేస్ట్ చేయడం అయిపోయింది. చూడండి ఎంత లుకింగ్గా ఉన్నాయో. నెక్స్ట్ అయితే అంబరిల్లాతో డెకరేట్ చేసాము. వీటి ప్లేస్లో బెలూన్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే హెవీ లుక్ అనిపిస్తుంది అనేసి ఇలా సింపుల్గా ఉండడానికి, కొత్తగా ఉండడానికి ఇలా అంబరిల్లాతో ట్రై చేసాము. చూడండి ఎలా ఉందో, సింపుల్ అండ్ సూపర్గా ఉంది కదా. ఏదైనా కూడా మనం తీసుకున్న ప్రాపర్టీస్ని బట్టి మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే బ్యానర్. ఇది మేము ఫస్ట్ వేరే కలర్ తీసుకున్నాము, దానివల్ల లుక్ రావట్లేదు అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ చేయడం అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇదండి మా పాపకు తీసుకున్న డ్రెస్. కలర్ వచ్చేసి వైన్ కలర్. చాలా డ్రెస్సెస్ చూసాము, మాకైతే ఇది బాగా నచ్చింది. ఇంకా దీన్ని ఫైనల్ చేసాము. చూడండి ఈ డ్రెస్లో మా పాప ఎంత క్యూట్గా ఉందో. కేక్ కోసం మంచి లుక్ రావడానికి ఇలా గులాబీలతో ఈ విధంగా వేసుకున్నాను. ఫైనల్లీ డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్లీ మా పాపతో కేక్ కటింగ్ అయితే చేపించేసాము. రెడ్ బుల్ కేక్ అంటే మా పాపకి చాలా ఇష్టం, అందుకని తనకు నచ్చిన కేక్ తీసుకొచ్చాడు. కేక్ కట్ చేశాక మా పాపకి తినిపిస్తూ కొన్ని స్టిల్స్ అయితే దిగాము. మా అన్నయ్య వదిన వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. మా పాప బర్త్డేకి వాళ్ళు కూడా వచ్చారు. మా పాపకి కేక్ తినిపిస్తూ ఫొటోస్కి వాళ్ళు కూడా కొన్ని స్టిల్స్ ఇచ్చారు. వీళ్ళంతా మా పాప ఫ్రెండ్స్, వీళ్ళు కూడా మా పాపతో కొన్ని స్టిల్స్ ఇచ్చారు. ఇదండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.